వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. పోయేది తమ ప్రాణం కాదు కదా, ముగ్గులోకి దింపుదాం, ఆడిద్దాం, కోట్లు సంపాదించుకుందాం, ఇదే ధోరణితో వెళ్ళారు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో, అది ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే వారు రుచి చూస్తున్నారు కొందరు సెలబ్రిటీస్. బెట్టింగ్ యాప్స్పై పెద్ద యుద్ధమే చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చాలా కాలంగా వీటిని అణిచివేయాలనే చూస్తున్నారు. కానీ అంత పెద్ద వ్యవస్థపై ఫైట్ చేయడం అభినందనీయమే అయినా అంత ఈజీగా అయ్యే పనైతే కానే కాదు. మరోవైపు అటు నుంచి దొరుకొస్తున్నారు ఆయన. సాధారణంగా ఫలానాది బెట్టింగ్ యాప్ అని, వాటి పేర్లు ఫలానా అని సాధారణ ప్రజలకు తెలియదు. కానీ వాటిని అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నది మాత్రం తిన్నది అరక్క, సంపాదిస్తున్నది చాలక, బతకడం చేతకాక సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న కొందరు అతిగాళ్ల వల్లే. మధ్యతరగతి కుటుంబాలను ఛిద్రం చేస్తున్న ఈ బెట్టింగ్ మాఫియా అమ్మాయిలో పడి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ముఠాకు గట్టి షాకే తగిలింది. మరి ఇకనైనా వారిలో మార్పు వస్తుందా? బెట్టింగ్ యాప్స్ గురించి సోషల్ మీడియాలో, సమాజంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో సెల్ఫ్ ఫాలోవర్స్ను సంపాదించుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కొంతమంది బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలవుతుంటే, మరికొంతమంది చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్కు వ్యతిరేకంగా కొందరు యూట్యూబర్లు పోరాడుతుంటే, వారికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బెట్టింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. బెట్టింగ్లకు అడ్డుకట్ట వేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇప్పటికే తాము తెలియక తప్పు చేశామని కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు క్షమాపణలు చెబుతూ వీడియోలు చేస్తుంటే, మరికొందరు మాత్రం గతంలో తాము చేసిన వీడియోలను తమ ఖాతాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అంచనా ప్రకారం గత ఏడాది 1000 మందికి పైగా బెట్టింగ్ బారిన పడి చనిపోగా, మరికొందరు ఇళ్లు వదిలి పారిపోయినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ అలవాటు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావద్దు అంటూ పోలీసులు ఎంత మొత్తుకున్నా యువత బెట్టింగ్ భూతానికి బలి అవుతూనే ఉన్నారు. పెట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందనే ఆశతో అప్పులు చేస్తున్నారు. వాస్తవానికి బెట్టింగ్ ఒక జూదం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలకు బెట్టింగులు యాప్ల నిర్వాహకులకు పెట్టుబడులుగా కోట్లు కుమరించి ప్రమోషన్స్ చేస్తుండడంతో పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగులు పెరిగిపోయాయి. యువతతో పాటు చిరు వ్యాపారస్తులు, ఉద్యోగులు బెట్టింగ్ కాస్తున్నారు. యువత ఆసక్తిని ఆసరాగా చేసుకుని కొందరు బెట్టింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. సెల్ పట్టుకుని కూర్చుంటే చాలు లక్షల ఆదాయం నిమిషాల్లో చేతికి రావడమో పోవడమో జరిగిపోతుంది. 100 మందిలో ఒకరికి వచ్చినట్టు తెలిసి మిగతా వారు కూడా ఆశలు పెంచుకుని అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. ఐపీఎల్ సమయంలో బంతికి, పరుగుకు, బౌండరీకి, సిక్సర్కు, వికెట్కి బెట్టింగ్ జరిగినట్టు యాప్స్ ద్వారా విచ్చలవిడిగా బెట్టింగులు జరుగుతున్నాయి. విద్యార్థులు, యువతను ఇందులో భాగస్థులను చేస్తున్నారు. బెట్టింగ్లో డబ్బొస్తే రాత్రికి రాత్రే లక్షాధికారులం అవుతామని భ్రమపడుతున్నారు. తీరా డబ్బు పోగొట్టుకున్నాక కొందరు ముఖం చూపించలేక కుటుంబాలను వదిలి పరారవుతున్నారు. బస్టాండ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు వేదికగా చేసుకుని కొంతమంది బుకీలు రంగంలోకి దిగుతున్నారు. 1xBet, మెగాపరి, మోస్ట్ బెట్, పరిపేసా, రాజా బెట్స్, త్రిబులెట్చా పరిమ్యాచ్, 10CRIC, మెల్బెట్, మేట్బెట్, 1xBet, రాబిట్, BC.game, 22bets, stake.com, డఫా బెట్ పేర్లతో ఎన్నో అఫీషియల్, అనఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్ సహా పలు వెబ్సైట్లలో 100 పెడితే 1000 ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్ మోసం చేస్తున్నారు. చేపకు గాలం వేసినట్టు యువతకు మొదట్లో 100, 200, 1000కి 2000 ఇస్తూ మెల్లగా ఊబిలోకి లాగుతున్నారు.
వాస్తవానికి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ ఇల్లీగల్ అని కూడా చెప్పలేం. చట్టపరంగా గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్ అన్నీ దాదాపు ఇల్లీగల్, గేమ్ ఆఫ్ స్కిల్ అన్నీ దాదాపు లీగల్ అని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఇలాంటి యాప్స్ను ఇల్లీగల్ అని ప్రభుత్వం ప్రకటించలేని, బ్యాన్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడో జరిగే గేమ్స్ ఎలా జరుగుతున్నాయో కూడా తమకు తెలియదు. వాటిలో డబ్బులు పెట్టి ఎక్కువ మొత్తంలో కోల్పోతూ ఉంటారు. కేంద్రం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఓ కారణంగా పోలీసు అధికారులు చెప్తున్నారు. దాంతో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ వ్యసనానికి యువత బానిసగా మారి అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్ ఆటలాడి వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు చేసిన యువత వాటిని తీర్చలేక, వారు పెట్టే బాధలు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అమాయక యువకులను టార్గెట్గా చేసుకుని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లిస్తున్నారు. తమ ఫేస్బుక్, యూట్యూబ్ ఖాతాలో బెట్టింగ్లో డబ్బులు పెట్టిన కొద్దిసేపటికే అధిక మొత్తంలో లాభాలు వచ్చినట్టు చూపిస్తూ యాప్స్ను ప్రమోట్ చేయడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ ఆప్షన్ ప్రమోట్ చేయడంతో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. వారిపైన వరుస ఫిర్యాదులు వస్తుండడంతో విషయం సీరియస్ అయింది. ఈ విధంగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బుద్ధి చెబుతున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి రంగు పడుద్దని ట్వీట్ ద్వారా హెచ్చరించారు. అలాగే యువతను సజ్జనార్ ప్రశ్నిస్తూ మీలో ఎంతమంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించారని, వారిలో ఎంతమందిని బ్లాక్ చేశారని యూజర్లను తన ట్వీట్లో ప్రశ్నించారు. అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులకు ట్యాగ్ చేయండి అంటూ సూచించారు. ఎవరైనా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇటీవల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇటీవల వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్పై కూడా కేసు నమోదైంది. పోలీసులు బెట్టింగ్ యాప్లపై సీరియస్గా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలోని ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాలోని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నా అన్వేషణ ఛానల్ నడుపుతున్న అన్వేష్కు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. అన్వేష్ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడమే కాదు, కొన్ని సామాజిక అంశాలపైన అన్వేష్ స్పందిస్తాడు. గతంలో కార్పొరేట్ వ్యవస్థలపై 41 రోజులు పోరాడిన అన్వేష్ తాజాగా బెట్టింగ్ యాప్స్ పైన పోరాడుతున్నాడు. బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలని అవేర్ చేయడంతో పాటు ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఒక యుద్ధమే చేస్తున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు డబ్బులకు కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నా అన్వేష్ మాత్రం వాటికి పూర్తిగా విరుద్ధం. ₹1,00,00,000 ఇస్తాం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాలని అన్వేష్కి ఇచ్చిన ఆఫర్లను కాదని యాప్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. సజ్జనార్, అన్వేష్ ఇద్దరు జూమ్లో చర్చించుకున్న వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఎంతో బలమైన బెట్టింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్నావు. అసలు నీ దగ్గర బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమని ఎవరైనా వచ్చారా? వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు? ఇదంతా ఎలా ఆపరేట్ అవుతుంది? అంటూ ఆసక్తికర ప్రశ్నలు వేశారు సజ్జనార్. అన్వేష్ కూడా అంతే ఆసక్తిగా సమాధానం ఇచ్చారు. బెట్టింగ్ యాప్ అనేది 50,000 ఇస్తే యాప్ డెవలపర్ ఏదో ఒక పేరుతో యాప్ క్రియేట్ చేస్తాడు. ఆ యాప్ని ప్రమోట్ చేయడానికి ప్లేస్టోర్కి వెళ్ళలేరు. చిన్న యాప్ కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టరు. అందుకే సోషల్ మీడియాని వేదికగా చేశారు. సోషల్ మీడియాలో కనిపించే యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులిచ్చి ఈ యాప్ని ప్రమోట్ చేయిస్తూ ఉంటారు. ₹1,00,000 తలో 10,000 ఇచ్చి 10 మంది యూట్యూబర్స్తో ప్రమోట్ చేయిస్తారు. వాళ్ళు 10,000 తీసుకుని ఆ యాప్ని ప్రమోట్ చేస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి, సెలబ్రిటీలకు లక్షలు, మిలియన్లలో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళలో 10% పీపుల్స్ ఆ యాప్ని వాడితే చాలు, యాప్ వాడే వాళ్ళ అకౌంట్ లూటీ అయిపోతుంది. వీళ్ళ అకౌంట్లలో డబ్బులు పెద్ద మొత్తంలో పడిపోతాయి. వాళ్ళ టార్గెట్ రీచ్ అయిన తర్వాత యాప్ క్లోజ్ చేసేసి మరో యాప్కి వెళతారు. అలా తెలుగులోనే వేల బెట్టింగ్ యాప్లు ఉన్నాయి అని అన్వేష్ అన్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయడం అందరి బాధ్యత అని, వాటి వల్ల ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, వాటిని ఆపగలగాలంటే ఖచ్చితంగా అవగాహన కల్పించాలన్నారు.
బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనుకుంటే చట్టం తన పని తాను చేస్తుందని సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వరుస కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సురేఖవాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో పాటు మరో 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. అమాయకులను మోసం చేసి వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టేందుకు పోలీసులు బలంగా అడుగులు వేస్తున్నారు. తెలియక చేసిన వారితో పాటు తెలిసి ఈ అతిపెద్ద మల్టీలెవెల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలను పోలీసులు వదిలిపెట్టడం లేదు. గతంలోనూ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అల్లు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొంతమంది నోటీసులకు స్పందించి తమ న్యాయవాదుల ద్వారా డిపార్ట్మెంట్స్కు సమాధానాలు ఇచ్చారు. సమాధానాలు ఇవ్వని సెలబ్రిటీలకు పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్లు ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై 1 ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం, 10 లక్షల జరిమానా విధించే అవకాశాలున్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. కష్టపడి పని చేయడానికి ఏ ఇబ్బందో తెలియదు కానీ కొందరు యూట్యూబర్లు, సెలబ్రిటీలు మాత్రం బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ స్వైర విహారం నిర్మూలించేందుకు ప్రత్యేక చట్టాలు సైతం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.